నల్గొండ జిల్లా కనగల్ మండలం ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతను ఇటు రైతులు అధికారుల వేధింపులు రైస్ మిల్లుల వేధింపులు తట్టుకోలేక కూడా పురుగుల మందు దాగి ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడిన పరిస్థితి. ఉటన కుటుంబ సభ్యులు అదేవిధంగా పక్కన వారు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనకు సంబంధించి దీనికి సంబంధించి బీజేపీకి సంబంధించిన వారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంది మొత్తం కూడా ఏం జరుగుతుంది? కనగల్ మండలంలో కూడా ఒక వ్యక్తి ఆత్మహత్యత్నం చేసిన పరిస్థితి ఉంది, ఏంది? మరి ఈరోజు కొప్పుల సైదులు బచ్చన్నగూడెం ఐకేపీ సెంటర్లో జరిగిన సంఘటన, ఆ సెల్ఫీ వీడియో తీసి అంటే నా చావుతోనన్నా అంటే నా ఆత్మహత్యతోనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు మేలు చేస్తుందేమని ఒక ఆలోచన చేసి యువకుడు కొప్పుల సైదులు అనే యువకుడు ఇలా పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేయడం జరిగింది. మరి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినని తెలవగానే ఆ గ్రామ ప్రజలందరూ కూడా వచ్చేసారు. నేను వచ్చి చూసి ఎమ్మటే ఆర్డీఓ గారితో మాట్లాడగానే ఆర్డీఓ గారు వెంటనే మెరుగైన చికిత్స కోసము పక్కనే ఉన్నటువంటి ఐకాన్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. మరి ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇన్ఛార్జి ఉన్నప్పుడు అతని మీద ఎలాంటి వేధింపులు వస్తున్నాయి అనుకోవచ్చు? ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా మంత్రులు, ముఖ్యమంత్రి మిల్లర్లతోని కుమ్మక్కయ్యి ఈరోజు రైతులను దగా చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకనంటే ఏదైతే ఆ సెంటర్కి వెళ్ళి ధాన్యము 42 కేజీలు జోకిన తర్వాత కూడా మ్యాచర్ చూసిన తర్వాత కూడా మిల్లర్లకు పంపించిన తర్వాత ఆ లారీ లోడు బీ గ్రేడ్లో పెట్టడం అనేది జరిగినప్పుడు అప్పుడు రైతుకు నష్టం జరుగుతూ ఉంది. ఆ రైతు నేను 42 కేజీలు జోకిన తర్వాత నాకు బీ గ్రేడ్లో ఎట్లా పెడతారని చెప్పేసి ఏదైతే నిర్వాహకుడు ఉన్నాడో మీరు దళారులు మీరు చేస్తున్నారని చెప్పేసి తన మీద ఒత్తిడి జరుగుతూ ఉంది. తను ఏదైతే పోయినటువంటి లారీ లోడు పోయిన తర్వాత కూడా మిల్లర్ల దగ్గర లోడు అన్లోడ్ చేసే పరిస్థితి లేదు. ఇవంతా అధికారుల నిర్లక్ష్య వైఖరి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి ఏదో తూతూ మంత్రంగా ఈ ఏదైతే ధాన్యం మరి మొదలైన నాడు వచ్చేసి కలెక్టర్ ఆఫీసులో ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టేసి ఒక సోషల్ మీడియాలో పెట్టుకుని తప్ప ఇలా ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజల మీద కానీ ఇక్కడ రైతుల మీద కానీ ఎలాంటి చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు. ఇవాళ కేవలము డబ్బు సంపాదించాలని ఒక లక్ష్యం తప్ప ఈ దళారీ వ్యవస్థతోనే ఈరోజు జరుగుతున్న నష్టాన్ని నా ఆత్మహత్య ద్వారా న్యాయం జరుగుతుందేమని ఆలోచన చేశారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి మొన్ననే చూసినాము. మీరు పరామర్శించారు, అతని పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి మన విజువల్ కూడా చూస్తున్నాం. దాదాపు ఈ హాస్పిటల్ తీసుకొచ్చి 2 గంటలు అయింది. తీసుకొచ్చిన తర్వాత కూడా ఇక్కడ మామూలుగా ఎవరైనా ఏదైనా కారణాలతోని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఇడికి రాగానే ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఎలాంటి మెరుగైన వైద్యం అందించే పరిస్థితి ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో లేదు. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తారు వీళ్ళు. కానీ ఏదైతే ఇప్పుడు ఒక రైతు సమస్య మీద జరిగినటువంటి ఒక నిర్వాహకుడు ఆత్మహత్యయత్నం చేసుకొని ప్రభుత్వం మీద చేస్తే 2 గంటలైనా కూడా పట్టించుకునే పరిస్థితులు. నేను వచ్చిన తర్వాత ఎట్లా ఏ విధంగా వైద్యం అందిస్తున్నారు పర్వాలేదని చెప్పేసి ఒక జనరల్ వార్డులో షిఫ్ట్ చేస్తే నేను గొడవ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఐకాన్ హాస్పిటల్కు ప్రభుత్వమే భరించాలి, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు జోక్యం చేసుకుంటారా, ఇక్కడ స్థానిక మంత్రి జోక్యం చేసుకొని మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి గొడవ చేయగానే వెంటనే అంబులెన్స్ ద్వారా ఇప్పుడు ఐకాన్ హాస్పిటల్ తరలించడం జరిగింది. దీనికి ప్రధాన కారణము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రే ఇవాళ ఆత్మహత్యానికి కారకుడు ఈ స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అని చెప్పేసి మరి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. రైట్, మొత్తం చూసినాం. బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా పరామర్శించిన పరిస్థితి ఒకటే చెప్తున్నారు. ఐకేపీ సెంటర్లో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఇన్ఛార్జ్కు వేధింపులు గురవుతున్న పరిస్థితి. అంటే మొత్తం కూడా రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి ఐకేపీ సెంటర్లకు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ తూకం వేయడం కానీ ఇటు రైస్ మిల్లర్లకు అక్కడ పోయిన తర్వాత కూడా అక్కడ రైస్ మిల్లర్లు మళ్ళీ రిజెక్ట్ చేయడం, అటు రైస్ మిల్లర్లతో ఒత్తిడి, ఇటు అమ్ముకున్న రైతులతో ఒత్తిడి తావడంతో కూడా నా ఆత్మహత్యతోటన్న అధికారులు స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ధాన్యం వేగవంతం చేయాలని కూడా కోరుకుంటారంటూ కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకొని కూడా ఆత్మహత్యయత్నం ప్రయత్నం చేశాడు. మొత్తం కూడా అతనికి మెరుగైన చికిత్స కోసం ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.